ఇప్పుడు మనం మోడీ గారి చార్ట్ మనం మాట్లాడాము. వీ షుడ్ ఆల్సో టాక్ అబౌట్ కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ వాళ్ళ చార్ట్ మనం చూడాలి. కొన్ని విషయాల్లో బ్లెస్సింగ్స్ ఇన్ డిస్గైజ్ అని చెప్తాం, మనం ఏమి చేయలేం. కొన్ని చోట్ల మనం చెప్పేది ఏంటంటే జాతకం అనేది బాగలేదు అని చెప్తాం, కొన్ని చోట్ల ఆ టైం బాగుంది, సో ఈజ్ డూయింగ్ గుడ్ అని చెప్తాం. ఈయన ఒక జాతక ప్రకారం ఏంటంటే జ్యేష్ఠ నక్షత్రం వృశ్చిక రాశిలో పుట్టి మేష లగ్నంలో ఉన్న ఒక సిచ్యువేషన్లో ఫర్ నెక్స్ట్ 8 months హిస్ మదర్స్ హెల్త్ ఈస్ గోయింగ్ టు బీ ఇన్ డేంజర్. హెల్త్ జాగ్రత్తగా చూసుకోవాలి. మదర్స్ హెల్త్ అంటే వాళ్ళ మదర్ యొక్క హెల్త్ గ్యారంటీగా సరిగ్గా చూసుకోవాలి, బికాస్ ఇట్ ఈస్ నాట్ సో గుడ్ అని చెప్పాలి. ఓకే. సో ఇట్ క్యాన్ బి లీడింగ్ టు ఎనీ కైండ్ ఆఫ్ రెపర్కషన్స్ అట్ ఎనీ కైండ్ ఆఫ్ డివాస్టేటింగ్ రిజల్ట్స్ అని మనం అర్థం చేసుకోవాలి. సో ఈయనకు జరిగే దశ చూసారంటే 2026 అక్టోబర్ దాకా కుజ మహాదశ జరుగుతుంది. 2026 అక్టోబర్ దాకా ఒక యావరేజ్గానే ఉంటుంది, పెద్దగా ఏమీ సూపర్గా అని చెప్పలేం. బట్ 14/10/2026 ఈయనకి రాహు దశ స్టార్ట్ అవుతుంది. ఈ జాతకంలో హయ్యెస్ట్ పవర్ ఏ ప్లానెట్కి మనం ఇవ్వచ్చు అకార్డింగ్ టు రాహుల్ గాంధీ చార్ట్ అని చూసానంటే రాహుకే ఇవ్వాలి. అండ్ అవుట్ ఆఫ్ 100 90 మార్క్స్ ఇవ్వచ్చు రాహుకి. అప్పుడు రాహు దశం అనేది విపరీతంగా ఈయనకు ఒక పవర్ఫుల్ దశగా మారుతుంది. సో రాహు దశ అనేది 2026 ఆఫ్టర్ ఆగస్ట్ తర్వాత అక్టోబర్ తర్వాత స్టార్ట్ అవుతుంది అంటే హిస్ టైమ్ ఫ్రేమ్, హిస్ గ్రాఫ్ ఇస్ గోయింగ్ టు గో అప్. ఇప్పుడు సైన్ వేవ్ మీరు వేసారంటే ఇప్పుడు సైన్ వేవ్ అవ్వడం ఇక్కడ డిక్రీస్ ఇన్ పొజిషన్లో ఆయన ఉన్నారు. అప్పర్ వేవ్ కంజంక్షన్ ఎప్పుడు జరుగుతుందంటే అక్టోబర్ 2026 తర్వాత డెఫినెట్గా దర్ ఇస్ ఎ హ్యూజ్ ఛాన్సెస్ ఆఫ్ హిమ్ టు అగైన్ కమ్ బ్యాక్ టు పవర్. ఫస్ట్ టైం వచ్చిన దర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ థింగ్ ఆర్ హిస్ పార్టీ క్యాన్ కమ్ టు పవర్. అలాంటి సిచ్యువేషన్ ఈ జాతకానికి 2026 అక్టోబర్ తర్వాత. అలాగే మీరు కట్ చేశారంటే మోడీ గారి జాతకం అనేది నెక్స్ట్ ఒక 1 yearకి అసలు కరెక్ట్గా లేదు. సో ఇప్పుడు ఏంటంటే మనం ప్లాన్ చేయాలంటే బీజేపీ వాళ్ళ పార్టీ వాళ్ళ మెయిన్ పీపుల్ మోడీ గారు, అమిత్ షా గారు అంతా కూర్చొని డిస్కస్ చేసి దే హ్యావ్ టు గెట్ అ సూటబుల్ గై కంటెండింగ్ దిస్ గై. ఇప్పుడు రాహుల్ గాంధీ గారి యొక్క చార్ట్కి ఈక్వలెంట్గా ప్రభావితంగా ఉండే ఒక స్ట్రాంగ్ కెపాసిటీ ఉన్న ఒక లీడర్ని ప్రొజెక్ట్ చేశారు అంటే డెఫినెట్లీ ఈయన ఒక చార్ట్ని ఎవరైనా బీట్ చేయొచ్చు. లేదంటే రాహుల్ గాంధీ గారికి 2026 అక్టోబర్ నుంచి 2029 దాకా గోల్డెన్ ఈరా, గోల్డెన్ పీరియడ్ అని కూడా చెప్పొచ్చు. సో ఆ టైంలో ఒకవేళ ఎలక్షన్ ఏదైనా కంటెస్ట్ చేశారు అంటే he'll get maximum number of votes and there'll be a lot of vote share happening for his party and collide governments అంటే 2-3 పార్టీలు కలిపి చేసే ఒక కోయిలేషన్ గవర్నమెంట్ లాగా ఫామ్ చేసి ఈయనకి ఆ ఛాన్సెస్ ఆఫ్ బీయింగ్ ఎ ప్రైమ్ మినిస్టర్ ఈజ్ క్వైట్ హై. ఇదేంటంటే ఆ టైంలో ఎవరు పార్టిసిపేట్ చేస్తున్నారో కంపీట్ చేస్తున్నారో వాళ్ళ జాతకం చూసే చెప్పాలి. బట్ ఈ జాతకానికి టైం అప్పుడు చాలా బాగుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఓకే, మరి కాంపిటేటివ్ గా ఎవరు ఉన్నారంటారు? బీజేపీ సైడ్ లో మీరు చూసారంటే 3 ఇంపార్టెంట్ లీడర్స్. ఫస్ట్ వన్ ఈస్ యోగి ఆదిత్యనాథ్ గారు. ఆయన జాతకం పర్సనల్గా నేను చూసాను, ఇట్ ఇస్ లైక్ అమేజింగ్ జాతకం. డౌన్ ద లైన్ ఒక 13-14 yearsకి స్ట్రాంగ్గా ఉంది. సెకండ్ రోల్లో ఉండేది ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ దేవేంద్ర ఫడ్నవీస్ గారు. హిస్ చార్ట్ ఈస్ ఆల్సో క్వైట్ వెరీ స్ట్రాంగ్. అండ్ థర్డ్ వన్ ఈస్ వాట్ ఐ సా పర్సనలీ ఈస్ అన్నామలై గారు, విచ్ ఇస్ ఇన్ తమిళనాడు. He will be definitely elevated in 2026 July to central level, big posting he'll get. దాని తర్వాత గ్రాఫ్ వచ్చి చాలా బాగుంటుంది. We should not forget Tejashwi Surya garu also on this point. ఆయన చార్ట్ 2029-30లో అన్ఇమాజినబుల్ గ్రోత్ ఉంది. 2029-30లో బీజేపీ సైడ్ నుంచి ఫ్రమ్ ద సెంట్రల్ సైడ్ కూడా, ఫ్రమ్ హిస్ కర్ణాటక గవర్నమెంట్ సైడ్ కూడా విపరీతమైన గ్రోత్ కనపడే ఒక చార్ట్. So these are all the aspiring candidates who can be, put into that places and it will grow. So definitely మనం అర్థం చేసుకునేటప్పుడు అన్ని జాతకాలు చూసే మనం మాట్లాడాలి. బట్ ఇక్కడ చూసినప్పుడు all these people are really good. ఓకే, అంటే నాకు చెప్పండి, నాకు డౌట్ ఇక్కడ మన మొత్తం whatever జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జాతకం అంతా కూడా డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ సీఎం ఆర్ పిఎం చేతిలో ఉంటుంది. See, that is what, who is the రాజా. మీ ఇంట్లో ఎవరు మీరు డెసిషన్ తీసుకుంటారో మీ నాన్నగారు తీసుకుంటారు, కొన్ని ఇంట్లో మదర్ తీసుకుంటారు. అప్పుడు ఎవరి జాతకం బాగుందో
వాళ్ళు డామినేట్ చేస్తారు. ఇప్పుడు ఒక అబ్బాయి పుట్టాడు అంటే వాడు అబ్బాయి జాతకం బాగున్నా అంటిల్ అన్లెస్ ఈ 17 or 18 ఆ గ్రోయింగ్ స్థానంలో వచ్చేదాకా ఆయన డామినేట్ చేయలేడు. వన్స్ యూ స్టార్ట్ ఎర్నింగ్, వెన్ యూ ఆర్ బికమింగ్ ద పవర్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ, వాళ్ళు చెప్పే విషయాలు మాటలు మిగతా వాళ్ళు వినాలి కరెక్ట్గా. సో అలా చూసినప్పుడు యువర్ ఫాదర్స్ చార్ట్ డిసైడ్స్ యువర్ ఫ్యామిలీ. అలాగే నేషనల్లో ఉండే ప్రైమ్ మినిస్టర్ చార్ట్ మన ఇండియాకి చార్ట్గా మారుతుంది. ఇండియా చార్ట్ అనేది ఒకటి ఉంటుంది, బట్ అట్ ది సేమ్ టైం ఎవరు దాన్ని పాలిస్తున్నారో, ఎవరు మినిస్టర్గా ఉన్నారో వాళ్ళ చార్ట్ దీని మీద విపరీతంగా ఇంపాక్ట్ వస్తుంది. 85% ఆఫ్ ద చార్ట్స్ స్ట్రాంగ్నెస్ విల్ డెఫినెట్లీ కంటెంట్ టు ద పాపులేషన్. ఓకే, అలా మీరు చూసారనుకోండి, తెలంగాణ యొక్క ఫ్యూచర్ అనేది ఇట్ ఆల్ స్టార్టెడ్ బికాస్ ఆఫ్ కేసీఆర్ గారు. కేసీఆర్ గారు యాక్చువల్లీ ఆయన చార్ట్ నేను పర్సనల్గా ఐ హ్యావ్ నెవర్ సీన్, బట్ ఐ హ్యావ్ గాట్ ద కరెక్ట్ డేటా. ఓకే, కరెక్ట్ డేటా అంటే ఆయన ఇచ్చే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ అని చూసుకున్నప్పుడు లాస్ట్ 14.5 years శ్రీరాముడిని మనం తెలుసు కదా, శ్రీరామ జన్మ భూమి ఎలా ఉందో, శ్రీరాముడి యొక్క వాట్ యు కాల్ హిస్ పరిపాలన ఎలా ఉందో అలాంటి సిమిలారిటీస్ ఆ జాతకానికి ఉంది. సూర్యుడి అనే ఒక సూర్యుడు గ్రహం, రవి గ్రహం హైలీ పవర్ఫుల్ గ్రహం. అది ఎప్పుడు పంచమ స్థానాన్ని ఒక ఉపనక్షత్రంగా చేంజ్ అవుతుందో గవర్నమెంట్ మాత్రం కాదు, పీపుల్ విల్ బి వెరీ హ్యాపీ విత్ వాట్ హెస్ యాక్చువల్లీ హ్యాపెండ్. మీరు ఏదైనా తీసుకోవచ్చు, వాళ్ళకి చేయాల్సిన మంచి విషయాలైనా సరే, యూ టేక్ రియల్ ఎస్టేట్, యూ లైక్ ఎనీ కైండ్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ, యూ గెట్ లాట్ ఆఫ్ శాంక్షన్స్ ఫ్రమ్ ద సెంట్రల్ గవర్నమెంట్. ఏదైనా సరే ఈ జాతకం కొంచెం కూడా తనకనే స్వార్థం లేకుండా ఫార్ ద పీపుల్, ఫార్ ద సొసైటీ అని చాలా కష్టపడి పైకి వచ్చిన ఒక జాతకం. చంద్రశేఖర్ రావు గారి జాతకం అనేది ఇట్స్ లైక్ అమేజింగ్ జాతకం. బట్ రైట్ నౌ హిస్ టైమ్ ఇస్ నాట్ సో గుడ్, బట్ హోప్ఫుల్లీ హీ హాస్ టు బి బ్యాక్ విత్ హిస్ గుడ్ హెల్త్ సూన్ అని అర్థం చేసుకోవాలి. ఓకే, హౌ అబౌట్ రేవంత్ రెడ్డి? ఐ డోంట్ హ్యావ్ దేర్ డేటా. రేవంత్ రెడ్డి గారు ఆల్ దోస్ డేటా నాకు లేదు, బట్ ఐ థింక్ విల్ డూ ఇట్ ఇన్ అప్కమింగ్ సిరీస్ ఆఫ్ థింగ్స్. ఓకే, సో ఆంధ్రాలో ఇప్పుడు ఎలా నడుస్తుంది సార్? సిబిఎన్ వచ్చాక చాలా మార్పులు జరిగాయి అక్కడ. పవన్ కళ్యాణ్ ఇస్ డిప్యూటీ సీఎం. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. అంటే ఏంటంటే ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జాతక ప్రకారంగా మీరు చూసారంటే ఆయన గోల్డెన్ టైమ్ ఆఫ్ పీరియడ్ వచ్చి ఇట్ ఇస్ గెట్టింగ్ స్టార్టెడ్ ఆన్ 2027 అక్టోబర్లో స్టార్ట్ అవుతుంది. ఓకే, 2027 అక్టోబర్లో బై ఛాన్స్ ఎలక్షన్స్ వస్తుంది అంటే ఛాన్స్ ఆఫ్ హీ విన్నింగ్ ఈస్ ఆల్మోస్ట్ 95%. ఇప్పుడు జరిగేది ఏంటంటే ఆయన దశాబ్ది సరిగా లేదు, శుక్రుని యొక్క బుద్ధి కొంచెం వీక్ బుద్ధి ఆయనకి యాక్చువల్గా, అందుకని కొంచెం డ్రాబ్యాక్, అనుకున్న రిజల్ట్ రాకుండా ఉండడం, లేదంటే వచ్చేస్తుంది అనే ఒక అండర్స్టాండింగ్లో మనం వెళ్ళిపోవడం బికాస్ ఆఫ్ బుద్ధి సరిగా లేదు. కానీ 2027 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి అమేజింగ్ ఛాన్సెస్, బికాస్ పవర్ఫుల్ ప్లానెట్ రాజగ్రహం అని చెప్పేది మనం కుజుడిని, ఆ కుజుడియే బుద్ధిగా వచ్చినప్పుడు chances of winning and taking the power back is going to be very hard and very easy. That's what I mean. So appudu ayanaki chaala baagundi. That is there for almost 1 year, 2027 to 28, 1 year lo by chance, any chance manaki election ane vachindante Andhralo, he will be the chief minister of Andhra Pradesh again. అలాంటి ఒక ఆప్షన్ ఉంది. ఇప్పుడు మనం చంద్రబాబు నాయుడు గారి యొక్క జాతక ప్రకారంగా మనం చూసాము అంటే 2023 నవంబర్ నుంచి ఈయనకి ఫెంటాస్టిక్ దశ జరుగుతుంది, బుధ మహాదశ. స్ట్రాంగ్గా కంటెంట్ చేసి విపరీతంగా కష్టపడి గ్రాస్ రూట్స్లో ఏ ప్రాబ్లం ఉందో కరెక్ట్గా అర్థం చేసుకొని దాన్ని అటాక్ చేసి హెస్ వన్ ద సీట్స్, మేజర్ సీట్స్. స్టిల్ ఇట్ ఈస్ అ గవర్నమెంట్ బిట్వీన్ బోత్ ద పార్టీస్. పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రభావం దాంట్లో ఉంది. అట్ ది సేమ్ టైం మీరు చూసారంటే బుధ మహాదశ స్టార్టెడ్ ఇన్ 2023 టిల్ 2026 జూన్ దాకా ఈయన హెల్త్లో డేంజర్ ఉంది. చంద్రబాబు నాయుడు గారి యొక్క హెల్త్లో చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. దాని తర్వాత 2029 ఏప్రిల్ దాకా కొన్ని విషయాలు అంత కరెక్ట్గా లేదు యాక్చువల్గా. సో హిస్ హెల్త్ ఆస్పెక్ట్స్ హ్యాస్ టు బీ కరెక్ట్లీ మానిటర్డ్ అండ్ టేకెన్ కేర్. దాని తర్వాత కొన్ని విషయాలు ఓకే అన్నట్టుగా ఉంది.